హే! హాయ్! హలో! గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. నేను, మా పాప అండ్ మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూడంగానే మీకు ఇవాళ వ్లాగ్ ఏంటో క్లారిటీ వచ్చేసింది కదా! యెస్, ఇవాళ మా పాపకి వ్యాక్సినేషన్ వ్లాగ్ అనమాట. మా పాపకి 45 డేస్‌కి వేయాల్సిన వ్యాక్సిన్ అయితే ఇవాళ వేపిస్తున్నాము. సో, అదనమాట వ్లాగ్ అంతా గూడాను. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే అమ్మ ఇడ్లీ అండ్ సాంబార్ చేశారు. ముల్లంగి సాంబార్. నా ప్లేట్‌లో ఇడ్లీస్ కన్నా ఎక్కువ ముల్లంగి ఉంది గదా! అండ్ ఇంకా సాంబారయితే స్విమ్మింగ్ పూల్ లాగుంది. నేనెక్కువ ఈ మధ్య కర్రీస్ ఎక్కువ తింటున్నాననమాట. ఫుడ్ ఎంత తీసుకుంటున్నానో లైక్ బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, రైస్ కానివ్వండి, దానికంటే డబుల్ క్వాంటిటీలో నేను కర్రీస్ అనేవి తింటున్నాననమాట. సో, ఈ మధ్య కొన్ని కొన్ని మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నా. సో, అలా అలవాట్లన్నీ మంచివే గదా! నేనైతే నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. అమ్మ గూడా ఈలోపైతే పాపకి బాత్ చేయించి మంచిగా రెడీ చేసేశారు. ఇంకా వ్యాక్సినేషన్‌కి వెళ్ళే టైంలో పాప కోసం పార్సెలొచ్చింది. తన బట్టలు ఉతకడానికి లిక్విడ్ అనమాట. నేను బేబీ హగ్ వాళ్ళదే యూజ్ చేస్తున్నా. మా పాప పుట్టినప్పటి నుండి స్టిల్ నౌ ఇప్పటిదాకా గూడా నేను అదే యూజ్ చేస్తున్నాను. కంటిన్యూ చేస్తున్నా. ఇన్ కేస్ ఇంకెప్పుడైనా ఏదైనా చేంజ్ చేయొచ్చేమో. ప్రెజెంట్ అయితే బేబీ హగ్ లిక్విడే వాడుతున్నాను నేను. నాకు ఫస్ట్ టైమ్ ఆర్డర్ చేసి ఒకసారి యూజ్ చేశాను. మంచిగా అనిపించింది. సో, అలా అలా కంటిన్యూ చేస్తున్నాననమాట. ఇంకా మా పాపకైతే వ్యాక్సినేషన్ వేయడానికి వచ్చేసాము. మా పాపకి వేసే వ్యాక్సిన్స్ అన్నీ కూడా నేను గవర్నమెంట్‌వే వేపిస్తున్నాను. మన విలేజెస్‌లో అంగన్వాడీ ఉన్నాయి గదా! సో, అంగన్వాడీ వాళ్ళ దగ్గరే వ్యాక్సిన్ అన్నీ వేపిస్తున్నా. సో, ఇదెక్కడో గాదు మా ఇంటి ఎదురుగానే అనమాట. సో, వాకబుల్ డిస్టెన్సే ఒక 50 ఫీట్ అంతే అనమాట. అంత దగ్గరలో ఉంది మాకు. సో, ఇంటి ఎదురుగా వదిలేసి మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్‌కి అంత ఎందుకని చెప్పి ఇక్కడే వేపిచ్చేస్తున్నాను నేను. ఇంకా ఆశా వర్కర్స్ గానివ్వండి, ఏఎన్ఎం నర్స్ గానివ్వండి, వీళ్ళందరినీ డైలీ చూస్తూ, మాట్లాడుతూ, పలకరిస్తూ ఉంటాం గదా! సో, అంటే వాళ్ళ ఒక నర్సు, స్టాఫ్ అన్న ఫీలింగ్ రాలేదు. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుతూనే వ్యాక్సిన్స్ అన్నీ గూడా కంప్లీట్ చేసేశారు. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ బేబీస్‌కి అందరికి గూడా వేపిస్తున్నారనమాట. వాళ్ళందరినీ పలకరిస్తూ అదొక మనమేదో హాస్పిటల్‌కి వెళ్లి పాపకి వ్యాక్సిన్ ఏపిస్తున్నాం అలా లేదనమాట. వాతావరణం అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఇంకా మా పాపకైతే ఫస్ట్ పోలియో డ్రాప్స్ అన్నీ గూడా ఇస్తున్నారు. ఫస్ట్ ఓరల్‌గా ఇస్తున్నారనమాట. తర్వాత వ్యాక్సిన్. ఫస్ట్ అయితే ఓరల్‌గా ఇచ్చింది మంచిగా తాగిందనమాట. ఇంక వ్యాక్సిన్ ఏస్తే స్టార్ట్ చేస్తది. ఇంకా తప్పదు వ్యాక్సిన్స్ వెయ్యాలి మనం. ఫ్యూచర్‌లో మన బేబీస్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే, హెల్తీగా ఉండాలి అనుకుంటే, ఇప్పుడు కొంచెం పెయిన్ భరించాలి తప్పదనమాట. కొంచెం కష్టంగున్నా మనం అలా చూసి భరించాలి. ఒక 5-10 మినిట్స్ వాళ్ళు ఏడుస్తారేమో, బట్ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్తీగా ఉంటారనమాట. ప్రతి ఒక్క పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బేబీస్‌కి కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యాక్సినేషన్స్ అని డిలే చేయకుండా వేయాలి. సో, అవి డిలే చేయకండి. అది మాత్రం ఎవ్రీ పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. మీరది గవర్నమెంట్‌లో అన్నా వేపించుకోవచ్చు, ప్రైవేట్‌గా అన్నా వేపించుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. మనం ఒకవేళ మాకు వ్యాక్సిన్స్ వేయడం తెలీదు అలాంటి కొంతమంది ఉంటారు కదా! చదువుకోని వాళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు. మనం ఇన్ కేస్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ అయినా, ప్రైవేట్ హాస్పిటల్‌లో డెలివరీ అయినా, డిశ్చార్జ్ అయ్యేప్పుడు మనకి ఎప్పుడెప్పుడు బేబీస్‌కి వ్యాక్సినేషన్ వేయాలి అనే షీట్స్ ఇస్తారనమాట. సో, దాన్ని బట్టి మనం వ్యాక్సిన్స్ వేపిచ్చొచ్చు. ఇన్ కేస్ అలా కూడా ఆ షీట్స్ మాకు చదవడం రాదు అనుకుంటే, ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్‌లో వాలంటీర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు గదా! ఎవరిని అడిగినా కూడాను వాళ్ళన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేస్తారు. సో, బేబీస్‌కి తప్పకుండా వ్యాక్సినేషన్ డిలే చేయకండి. సో, అదనమాట. ఇంకా మా పాప అయితే ఫుల్లుగా ఏడుస్తుంది. అసలు ఇంజెక్షన్ వేస్తే ఒక 2 మినిట్స్ కంటిన్యూగా నాన్ స్టాప్‌గా ఏడుస్తుంది. సో, ఓకే. దాన్ని కొంచెం అలా ప్యాంపర్ చేసి, మళ్ళీ పడుకోబెడితే, మళ్ళీ ఇంజెక్షన్ వేసి, మళ్ళా అలా ఏడుస్తుంది. టోటల్‌గా 3 ఇంజెక్షన్స్ వేశారనమాట. నర్స్ కూడా చెప్తూ ఉంది, "బేబీస్‌కి వేయాలంటే మాకు గూడా ఎంత ఇబ్బందిగా ఉంటదో, వాళ్ళ ఏడుపులు చూసి మాకు బాధ అనిపిస్తది. కానీ వేయాలి తప్పదు కదా!" అని చెప్తున్నారనమాట. సో, తప్పదు. మన బేబీస్ ఫ్యూచర్‌లో హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పెయిన్స్ భరించాలి. సో, వ్యాక్సిన్స్ అన్నీ వేపించేసుకున్నాక ఫైనల్‌గా అయితే అక్కడ మళ్ళీ బేబీస్‌కి ఫీవర్ రాకుండా పారాసిటమాల్ డ్రాప్స్ ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు. మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నారనమాట. నేనైతే పారాసిటమాల్ డ్రాప్స్ కాదు, పారాసిటమాల్ సిరప్ ఇస్తున్నారిక్కడ. నేను అదే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ సిరప్ వేయమన్నారనమాట. సో, అలా వేసేసాను నేను. ఫీవర్ ఏం రాలేదు. ఇన్ కేస్ మనం హాఫ్ అన్ అవర్ తర్వాత వేయకుండా కొంచెం డిలే చేస్తే మేబీ ఫీవర్ వస్తదేమో. నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత వేసేసాను. ఫీవర్ ఏమి రాలేదు. అండ్ వాపు గూడా ఏమి రాలేదనమాట. సో, కొంతమందికి వాపు అలా వస్తూ ఉంటది. అదెందుకు అంటే ఇంజెక్షన్ వేసేటప్పుడు బేబీని మనం జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి కదలకుండా. సో, లెగ్స్ గానీ, హ్యాండ్స్ కానీ ఎక్కడ ఇంజెక్షన్ వేస్తుంటే అక్కడ కొంచెం కదలకుండా పెట్టుకుంటే వాళ్ళకి వాపనేది ఇలా రాదనమాట. సో, మేము ఆ ట్రిక్ అక్కడ అప్లై చేసాం.
బేబీకైతే ఫీవర్ రాలేదు, వాపు రాలేదు, ఏం రాలేదనమాట. ఇంకా వ్యాక్సిన్ యేసుకొని ఇంటికొచ్చేలోపు మళ్ళీ ఇంకొక పార్సెల్. ఇది గూడా మా పాపకే. మా పాప పుట్టాక పార్సెల్స్ అన్నీ తనకే అనమాట. సో, ఇంక దానికి మనం ఏం చేయలేం. వాళ్ళకే ఇంక పార్సెల్స్ అన్నీ వస్తాయి. మనవన్నీ తగ్గిపోతాయనమాట. సో, ఇవేంటంటే వైప్స్ అనమాట. వెట్ వైప్స్ తీసుకున్నాను. బేబీ హగ్ వాళ్ళదే తీసుకున్నాను ఇవి గూడా. ఇవి ఒక కాంబో ప్యాక్ లాగా తీసుకున్నాను బల్క్‌గా. సో, ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం గదా! అని చెప్పి కొన్ని ఎక్కువగానే ఆర్డర్ చేసేసుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఎందుకని చెప్పి. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.